రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయా కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సుమధుర గ్రూప్, టీసీసీఐ, తైవాన్ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఐఐఎఫ్ఐ ప్రతినిధులు తమ ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి సీఎం రేవంత్ తో చర్చించారు. ముఖ్యమంత్రితో భేటీ అయిన టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక అట్మాస్ఫియర్ కోర్ ఇండియా ప్రతినిధులు సీఎం రేవంత్ తో తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. శ్రీ హవీషా హాస్పిటాలిటీ, సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలిన్ గ్రూప్, మల్టీవర్స్, కార్వాన్ ప్రతినిధులు సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై చర్చించారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జీసీసీని ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా సీఎం రేవంత్ కు కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తెలిపింది. ఇక ముందుగా ఇవాళ ఫ్యూచర్ సిటీకి చేరుకున్న సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించారు సీఎం రేవంత్. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మొత్తం 20 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై చర్చ జరుగుతోంది. మూసీ పునరుజ్జీవనం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ కొనసాగబోతున్నాయి. ఇక మధ్యాహ్నం భారత్ ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, ట్రిపుల్ పెట్టుబడులపై చర్చలు ఉండబోతున్నాయి. ఇదే వేదికపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఎడ్యుకేషన్, టూరిజం, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై డిస్కషన్స్ ఉండబోతున్నాయి. సాయంత్రం ఆనంద్ మహీంద్రతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజెస్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించబోతున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి కీలక చర్చ ఇవాళ ఉండబోతోంది. సినిమా రైజింగ్ పై ప్యానల్ డిస్కషన్ జరగబోతోంది. ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ ఏర్పాటుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఫిల్మ్ హబ్ ఏర్పాటుపై సినీ పరిశ్రమ ప్రముఖులతో చర్చించబోతోంది ప్రభుత్వం. ఈ డిస్కషన్ లో నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దామోదర ప్రసాద్, సుప్రియాతో పాటు డైరెక్టర్ బలగం వేణు పాల్గొంటారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. అనంతరం తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ థీమ్ తో ముగింపు వేడుక ఉండబోతోంది. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు డ్రోన్ల షో నిర్వహించబోతున్నారు.